తొలి సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానానికి స్వాగతం సుస్వాగతం. మొబైల్స్, ఇంట్లోకి ఏదైనా వస్తువులు ఇలా ఆన్‌లైన్‌లో ఏదైనా ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేయటానికి ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎంతో కొంత వడ్డీతో ప్రతి నెల దీన్ని చెల్లిస్తూ ఉంటాం. కొన్నిసార్లు 0% ఈఎంఐతో ఆఫర్లు అనగానే ఎగిరి గంతులేస్తాం. ఎంతో మంది ఈ మాయలో పడి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి ఆలోచిస్తే ఇందులో అసలు వాస్తవాలు తెలుస్తాయి అంటున్నారు నిపుణులు. అసలు ఈ 0% వడ్డీ అనేదే వాస్తవం కాదని స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల మనం అనుకున్న దానికంటే ఎక్కువే చెల్లిస్తామని వివరిస్తున్నారు. ఈ 0% వడ్డీ వెనుక ఎన్నో ఆసక్తికరమైన నిజాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం. 2 ఏళ్ల ముందు వరకు ఇటువంటి 0% ఫైనాన్స్ ప్లాన్స్ చాలా అందుబాటులో ఉండేవి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రించడంతో చాలా వరకు ఈ సదుపాయాన్ని కల్పించడం లేదు. ప్రస్తుతం కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మాత్రమే ఇటువంటి 0% ఫైనాన్స్ రుణాలను అందిస్తున్నాయి. ఇందులో వ్యాపారస్తుడు ఎంత చెబితే అంత చెల్లిస్తామే తప్ప అంతకు మించి ఎక్కువ చెల్లించం అనే ఆలోచనలో ఉంటాం. కనుక అవసరం లేని వస్తువుల వైపు ఆకర్షితులయ్యేలా చేసి చివరకు వాటిని కొనుగోలు చేసేలా ప్రభావితం చేయడానికే ఇటువంటి రుణాలను ఇస్తుంటారు. ఈ 0% ఈఎంఐలో వస్తువుకు ఎక్కువ ధర చెల్లించడం లేదనుకుని సంతోషపడక్కర్లేదు. ఎందుకంటే మన నుంచి అదనంగా తీసుకోనట్లు కనిపించినా ఈఎంఐలోనే ఎక్స్‌ట్రా అమౌంట్ కలిపుంటుంది. ఉదాహరణకు 48,000తో టీవీని జీరో ఫైనాన్స్‌లో తీసుకున్నాం. నెలకి 8,000 చొప్పున 6 నెలలు ఈఎంఐ కడితే చాలు. ఇందులో హ్యాండ్లింగ్ ఛార్జెస్ రూ. 1,000 సాధారణంగా వ్యాపారస్తుడు చెప్పిన దానికంటే ఎంతో కొంత తక్కువకు బేరమాడడమో, లేక వ్యాపారస్తుడు ఎంతో కొంత తగ్గించడమో జరుగుతుంది. కానీ ఆన్‌లైన్‌లో అలా ఉండదు. దీనివల్ల రిబేట్ అనే మాటే ఉండదు. ఈ టీవీ మీద రూ. 2,000 రిబేట్ ఉందనుకుందాం. మొత్తం 3,000 వరకు తగ్గితే మనం కట్టాల్సింది రూ. 45,000 మాత్రమే. కానీ 6 నెలలకు 3,000 అదనంగా చెల్లిస్తున్నాం. 0% ఆఫర్ అని చూడగానే వెంటనే కొనేయకుండా ప్రాథమికంగా కొంతమందిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాక తీసుకోవడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు. అమ్మకం ధర ఏమైనా తగ్గుతోందా? లేక మొత్తం కట్టాల్సి ఉంటుందా? ఎక్స్‌చేంజ్ ఛార్జీలేమైనా తగ్గుతాయా? అనే విషయాలను ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని అప్పుడు మాత్రమే వీటి వైపు చూడాలి అని స్పష్టం చేస్తున్నారు. ఈ 0% ప్లాన్లు ఇప్పుడు లేవా అనంటే ఉన్నాయి. అయితే ఈ ప్లాన్ రూపం మారింది. ముఖ్యంగా కొన్ని క్రెడిట్ కార్డులు పెడుతున్న ఆఫర్లను గుర్తు చేస్తున్నారు. రూ. 5,000 కంటే ఎక్కువ వినియోగిస్తే ఆ మొత్తాన్ని 0% వడ్డీతో 3 నెలల్లో ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చని ఆఫర్లు ఇస్తున్నాయి. దీనివల్ల అనుకున్న బడ్జెట్ కంటే ఖర్చు 3-5% అదనంగా పెరుగుతోంది. ఇది కూడా ఒకలాంటి 0% మాయాజాలమేనని చెబుతున్నారు. ఈ ఉచ్చులో చిక్కుకోకుండా ఉండాలి అంటే గతంలో ఇలాంటి వాటిలో ఇరుక్కుని మోసపోయిన వారి సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. ఈ 0% ఈఎంఐలో రిటైల్ క్లయింట్లకు వచ్చే లాభం చాలా తక్కువని తేలిపోయింది. ఇందులో చిక్కుకోకుండా ఉండాలి అంటే మొత్తం బిల్లంతా ఒకేసారి కట్టేసేలా ప్లాన్ చేసుకోవాలి అని సూచిస్తున్నారు. దీంతో ఆఫర్లంటే ఆసక్తి క్రమక్రమంగా తగ్గుతోంది. మనకు అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచనే ఉండదు. ఒకవేళ ఇలాంటి ఎక్కువ ప్లాన్‌లో మీరు భాగస్వాములయ్యుంటే మీకు ఈఎంఐ కష్టాలు మరింత పెరిగినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైనా అత్యవసర, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఈ 0% స్కీమ్‌లను ఉపయోగించుకోవాలి అని సూచిస్తున్నారు. ఇటువంటి మోసాల కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరిన్ని చర్యలు తీసుకోవాలి అని నిపుణులు వివరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా కంప్యూటర్ విజ్ఞానం ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.